రోజ్ విల్లా అది ఒక దెయ్యాల భవంతి. అందులోకి ఎవరు ప్రవేశించినా హత్యకో, మరణానికో, వ్యాధికో, యాక్సిడెంట్కో గురవుతారు. దాంట్లో నిజంగా దెయ్యాలున్నాయా, లేకపోతే ఎవరైనా వెనకాల ఇవన్నీ చేయిస్తున్నారా? అదేంటో తెలియాలి అంటే 9 ఏళ్ల క్రితం హంతకుడు. రచన కె మధుబాల గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రాత్రి 9:30 అయి ఉంటుంది. నేను ఇక్కడ భానుపురిలో ఎస్ఐగా ఛార్జీ తీసుకుని 2 రోజులైంది. మా ఇన్ఛార్జ్ భుజంగరావు క్వార్టర్స్లో మకాం వేశాను. ఆయనకు 45 ఏళ్ళు ఉంటాయి. నాకు ఇల్లు దొరికే వరకు తన క్వార్టర్స్లో ఉండమంటూ వీలైనంత త్వరలో ఇల్లు చూసుకోమని హెచ్చరించాడు ఆయన. నా బెడ్ పైన వాలి ఒక పుస్తకం చదువుకుంటున్నాను. ఇంతలో ఎవరో బయట నుంచి దబదబా తలుపులు కొడుతున్నారు. సార్ సార్, తలుపు తీయండి, అర్జెంట్ అంటూ అరుస్తున్నారు. ఎవడ్రా అరిచేది? భుజంగరావు బిగ్గరగా అరిచాడు. నేను వెంకోజీని. తలుపు తెరవండి సార్. బయట నుండి వెంకోజీ అనే కానిస్టేబుల్ అరుస్తున్నాడు. ఎందుకురా అరుపులు? రాత్రిళ్ళు నిద్ర కూడా బోనివా అంటూనే భుజంగరావు తలుపు తీశాడు. అప్పటికి నేను అక్కడికి చేరుకున్నాను. సార్, వెంకోజీ కంగారుగా అన్నాడు. ఎవరిదో ఫోన్ వచ్చింది. అబ్బే, ఫోన్ వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళందరూ చచ్చారా? అది కాదు సార్, నన్ను హెడ్ గారు పంపించారు. ఫోన్ చేసిన అతను బాగా గాయపడ్డట్టున్నాడు. మీతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలిట. ఎవడికో సగం రాత్రి వేళాకోళంగా తోచి ఉంటుంది. తన పేరేంటో చెప్పాడా? ఏం చెప్పలేదు సార్, కేవలం మీతో మాట్లాడాలి అని అంటున్నాడు. వాడు ఉఫ్. విజయ్, నువ్వు వెళ్ళి వాడేం మాట్లాడాలని అనుకుంటున్నాడో విను. నా వైపు తిరిగి ఆదేశించారు ఆయన. నేను వెంకోజీ వెంట పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఫోన్ అందుకొని హలో అన్నాను. నేను ఇన్స్పెక్టర్ విజయమోహన్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మీకేం కావాలి అని అడిగాను. ఇన్స్పెక్టర్. అవతల నుంచి చిన్న మూలుగుతో కూడిన స్వరం వినిపించింది. అవును, నేనే. వెంటనే అన్నాను. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావు? ఎందుకు అలా మూలుగుతున్నావు? ఏమైందో చెప్పు. నా పొట్టలో కత్తి దిగబడింది ఇన్స్పెక్టర్. నేను చచ్చిపోతున్నాను. నువ్వెక్కడి నుండి మాట్లాడుతున్నావు? గోఖలే రోడ్. గోఖలే రోడ్. అమ్మా, నిన్ను చంపాలనుకుంది, నిన్ను పొడిచింది ఎవరో చెప్పగలవా? ఆతృతగా అడిగాడు. వద్దు, ప్లీజ్ వద్దు, నన్ను చంపొద్దు అమ్మా అన్నాడంతే. ఆ తర్వాత అటువైపు నుంచి లైన్ కట్ అయింది. అతను హంతకుని గురించి చెప్పబోతున్నప్పుడు తిరిగి అతడిపై దాడి జరిగిందని స్పష్టంగా అర్థమైపోయింది. నేను వెంటనే 2 కానిస్టేబుల్స్ని, వెంకోజీని, యాకూబ్ని వెంటబెట్టుకొని గోఖలే రోడ్డు వైపు సాగిపోయాను. మేము ఘటనా స్థలానికి చేరుకునేసరికి 10:30 పైనే అయింది. అప్పటికి గోఖలే రోడ్లోని షాపులన్నీ మూసున్నాయి. అంతలో ఒక వ్యక్తి కంగారుగా హత్య హత్య సార్ అని అరుస్తూ మా వైపు పరిగెత్తుకొచ్చాడు. అతన్ని ఆపి ఎందుకంత కంగారుగా పరిగెడుతున్నావని అడిగాను. జవాబుగా, నేను నా స్నేహితుడికి ఫోన్ చేయడానికి ఫోన్ బూత్లోకి వెళ్ళాను సార్. బూతులో ఒక అతను నెత్తురు మడుగులో పడున్నాడు. ఒక కత్తి కడుపులోనూ మరొకటి వీపులోనూ దిగబడింది. ఫోన్ బూత్ ఎక్కడుంది? అయ్యే సాబ్, మై బతాదుంగా అంటూ యాకబ్ దారి తీశాడు. అతన్ని అనుసరించాను. ఆ వ్యక్తిని వెంటబెట్టుకొని బూత్ వద్దకు చేరుకున్నాను. తలుపులు సగానికి తెరుచుకుని ఉన్నాయి. వీధిలో ఉన్న ల్యాంప్ పోస్టు వెలుగు మందంగా పడుతోంది అక్కడ. అతడి శరీరం పైన బాగా నలిగిపోయిన ప్యాంటు, షర్టు ఉన్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న చింపిరి జుట్టు, దట్టంగా పెరిగిన గడ్డం, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు. చూడగానే అతడు తాగుబోతో లేక పిచ్చివాడు అని అనిపిస్తోంది. ఇంచుమించు 40 ఏళ్ళు ఉంటాయి. ఒక్కొక్కటి పొట్టలో దిగబడింది. అది బహుశా ఫోన్ చేయడానికి ముందు పొడిచి ఉంటాడు. హంతకుడు 2వ ఫోను చేస్తున్నప్పుడు పొడిచి ఉంటాడు. అది వెన్నులో దిగుంటుంది. సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. చేయవలసిన తతంగం అంతా జరిపించి తర్వాత మొదటగా శవాన్ని చూసిన వ్యక్తి స్టేట్మెంట్ తీసుకోవడానికి అతన్ని వెంకోజీ వెంట స్టేషన్కి పంపాను.
శరీరాన్ని ఫోటోలు అవి తీసిన తర్వాత పోస్ట్ మార్టానికి పంపాను. ఆ రాత్రి 2 గంటల ప్రాంతంలో నేను ఇన్స్పెక్టర్ గారింటికి చేరుకుని నిద్రపోయాను. రెండవ రోజు ఉదయం స్టేషన్కి వెళ్ళి ఆ వ్యక్తి స్టేట్మెంట్ తీసి చదవసాగాను. కొద్దిసేపటికి పేపర్ బాయ్ ఆ రోజు పేపర్ తీసుకొచ్చాడు. అతడి చేతిలో అతని ఫోటో చూసి అరే అన్నాను. ఇతడు మీకు తెలుసా? కుతూహలంగా ప్రశ్నించాను. మనిషి తెలుసు సార్, పేరు తెలియదు. ఎవరతను? అది కూడా తెలియదు సార్. బహుశా పిచ్చివాడై ఉండాలి. ఎప్పుడో వస్తాడు, 1-2 నెలలు ఈ ఊళ్ళో ఉంటాడు, తర్వాత మాయమైపోతాడు. అతనేం చేస్తుంది, ఏ ఊరు నుంచి వచ్చేది తెలియదు. ఇక్కడ ఎవరిని కలిసేవాడు? భవానీ నగర్లో ఉన్న కలప కాంట్రాక్టర్ విద్యాసాగర్ బాబుతో చాలాసార్లు చూశాను సార్. ఆ పేపర్ బాయ్ అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయాడు. భవానీనగర్ ప్రాంతం చేరడానికి ముందు ఒకవైపు విశాలమైన మైదానం ఉంది, రెండో వైపు పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు వద్దకు చేరుకోగానే నా కాళ్ళు ముందుకెళ్ళనని మొండికేశాయి. 9 ఏళ్ల క్రితం నేను నిలబడున్న చోటే ప్రేమ శవం బయటపడింది. అప్పుడు నేను మా రఘునాథరావు బాబాయిని చూడ్డానికి వచ్చాను. ఆ విషయమే ఆలోచిస్తూ నిలబడ్డాను. ఏంటి సార్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? యాకబ్ నన్ను గమనించి అడిగాడు. యాకబ్ మియా, నీవు నన్ను గుర్తుపట్టలేదా? అతడు నన్ను పరీక్షగా చూసి తలగొక్కుని అన్నాడు. ప్రయత్నం చేయి. నేను ఇదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చాను. యాకబ్ నన్ను మళ్ళీ పైనుండి కింద వరకు పరికించి చూసి, లేదు సార్, నాకేం గుర్తు రావడం లేదు. యాకబ్, 9 ఏళ్ల క్రితం ఇక్కడ ఇన్ఛార్జిగా రఘునాథరావు గారు ఉండేవారు, గుర్తుందా? వారింట్లో విజయ్ అనే ఒక అబ్బాయి. అరెరే, విజయ్ మోహన్ బాబు, అల్లా దయామయుడు బాబు, మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నేను అనుకోలేదు. ఆ రోజులే వేరు సార్ అంటూ అతడు ఆనందపడిపోసాగాడు. ఇల్లు దొరికిన తర్వాత నా శ్రీమతిని తీసుకుని వస్తాను అని చెప్పాను. అది సరే, నడుస్తున్న వాడినల్లా నేను ఇక్కడ ఎందుకు ఆగిపోయానో తెలుసా అడిగాను. లేదు బాబు, మీరెందుకు ఆగారో నాకెలా తెలుస్తుంది? నీకు ఆ కేసు జ్ఞాపకం ఉందా? ఆ కేసులో బాబాయ్ ఉరుకులు పరుగులతో పనిచేశాడు, అయినా ఫలితం లభించలేదే, అది ఆ కేసు బాబు. యాకబ్ నా కేసు విచిత్రంగా చూస్తే అడిగాడు. అరే, అది కూడా మర్చిపోయావా? ఈ చెరువులోనే కదా ఒక అమాయకురాలైన అమ్మాయి శవం దొరికింది. శవంతో పాటు పచ్చరంగు సూట్ కేసు కూడా దొరికింది, గుర్తుందా? ఓ అదా బాబు, అది మర్చిపోవాల్సిన కేసా? దొంగల్ని పట్టుకోవడానికి వచ్చాం, తీరా మా చేతికి శవం లభించింది. అవును, ఇదే చెరువు. అదిగో అక్కడే కదా శవం బయటపడింది. అవును, నాకు ఇప్పుడు ఆ విషయం జ్ఞాపకం వచ్చి ఆగిపోయాను. నేను చెప్పసాగాను. ఆ కేసు ఎక్కడికక్కడే ఆగిపోయింది. రోజు విల్లా అనే ఎర్ర బంగ్లాలో ఉండే హంతకుడు సదానంద్. బాబాయ్ ఎంత ప్రయత్నించినా దొరకలేదు కదా. అవును సార్. యాకబ్ ఒకసారి దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు. మీ బాబాయ్ గారు ఇక్కడ సర్వీస్లో ఉన్నంతకాలం ఆయన సాల్వ్ చేయలేకపోయాడు అసలు ఆ కేసు. అదొక్కటే ఆయన చేయలేకపోయింది. సర్లే పోదాం పద అంటూ ముందుకు కదిలాడు. మా ఇద్దరి సంభాషణను కుతూహలంగా విన్న మరొక కానిస్టేబుల్ కూడా మాతో నడిచాడు. విద్యాసాగర్ని చూడగానే నాలో సద్భావం కలిగింది. మనిషికి 50 ఏళ్ళు ఉంటాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండేలాగా ఉన్నాడు. గుబురు మీసాలు, అక్కడక్కడ తల నడిచింది. అరే, నువ్వు రఘునాథ గారి అబ్బాయి, అదే వాళ్ళ అన్నయ్య కొడుకు కదా. నువ్వు కూడా మీ చిన్నాన్నలాగే ఇన్స్పెక్టర్ అయ్యావన్నమాట. మీ చిన్నాన్న నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళమోయ్. యాకూబ్ నన్ను పరిచయం చేయగానే నాతో చేయి కలుపుతూ ఆయన అన్న మాటలు నేను చిన్నగా నవ్వూరుకున్నా. ఎంతకో నా దగ్గరికి ఎందుకు వచ్చావో చెప్పలేదే. మామూలు మర్యాదల తర్వాత అడిగాడు. ఈ ఫోటో చూడండి, ఈ వ్యక్తిని మీరు గుర్తించగలరేమో చెప్పండి. జేబులోంచి ఒక ఫోటో తీసి ఆయనకి ఇస్తూ అడిగాడు. ఆయన ఆ ఫోటోను పరీక్షగా చూశాడు. చూస్తుండగానే ఆయన ముఖంలో భావాలు మారిపోయాయి. యస్, తెలుసు, గంభీరంగా అన్నాడు ఆయన. ఇంతకీ విషయం ఏమిటి? ఫోటోలో మనిషి పడున్న తీరు అది చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. మీ అనుభవం నిజమే విద్యాసాగర్ గారు అంటే? అతడు హత్య చేయబడ్డాడు.
నిజమా? ఉలిక్కిపడి కూర్చున్న చోట నుంచి కొంచెం లేచి తిరిగి కూర్చుంటూ, మై గాడ్ బ్లెస్ హిమ్ సోల్, అతడంత మొండివాడు కాకుంటే బాగుండేది. చివరకు భయపడినంత అయింది. మీరు అంటుందేంటి? ఆ విషయం ఏంటో మీరు చెప్తారా? విద్యాసాగర్ అన్నాడు. అతడి పేరు ప్రతాపరావు. అతడి మొహం చూసే మీరు పిచ్చివాడు అనే గ్రహించవచ్చు. మద్రాసులోని ఏదో ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్గా పనిచేస్తూ ఉన్నట్లే చెప్పాడు. అతడి పరిశోధనకు అవసరమైన కొన్ని మూలికలు భానుపూరి ప్రాంతంలోని అడవుల్లో దొరుకుతాయని అతడికి తెలిసిందట. నేను కలప కాంట్రాక్టర్నని నా వద్దకు వచ్చి నాతో పాటు అడవులకు వచ్చేవాడు, అంతే. అంతకుమించి నాకు అతడికి మధ్య ఇంకేం పరిచయం లేదు. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏదో చెప్పబోయి ఆగారు? అవును, కానీ సందేహిస్తున్నాను. నో, సందేహం ఎందుకు, చెప్పండి. మిస్టర్ విజయమోహన్, నేను చెప్పేది విని మీరు బహుశా నవ్వుకోవచ్చు, అతడు చెప్పసాగాడు. లేదా పాత చింతకాయ పచ్చడి భావాలు అని అనుకోవచ్చు. ప్రతి మనిషికి తన అనుభవం పాఠం నేర్పిస్తుంది. మూర్ఖుడు నేను ఎంత చెప్పినా వినకుండా ఆ దెయ్యాల మేడను అద్దెకు తీసుకుని ఉండడం మొదలుపెట్టాడు. దెయ్యాల మేడ? నేను అనుమానంగా అడిగాను. అవును. మీరు చెప్తున్న రోజు విల్లా గురించా? యాకబ్ కూడా అడిగాడు. అవును, ఆ రోజు విల్లాలోకి దిగిన వాళ్ళెవరూ సుఖ సంతోషాలతో ఉండలేరు అన్న విషయం తెలిసి కూడా అందులోకే అద్దెకు దిగాడు. అనుకోకుండానే నాలో ఉత్సాహం కలిగింది. అంటే మీ ఉద్దేశం ఇంతకుముందు కూడా ఈ బంగ్లాలో ఏమైనా హత్యా ప్రయత్నాలు జరిగాయా? చాలానే. ఇప్పుడు ప్రతాపరావుని కూడా పొడిచి చంపారా? అడిగాడు. అవును అన్నాను. విద్యాసాగర్ ఆశ్చర్యంగా, మీది యువరక్తం విజయమోహన్ గారు, మీ దృష్టి కోణం వేరుగా ఉంటుంది. కానీ ఈ విషయంలో నేను మీకంటే చాలా పెద్దవాణ్ణి కదా. ఇలా అన్నానని నేను భూత ప్రేతాలను స్వయంగా చూశానని మాత్రం కాదు. నేను విన్నదాన్ని బట్టి, ఇతరులు చెప్పిన దాన్ని బట్టి ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు విల్లా కూడా దెయ్యాల మేడే అని నా నమ్మకం. విద్యాసాగర్ గారు, దెయ్యాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ గోఖలే రోడ్లోని ఫోన్ బూత్లో ఒక మనిషి భూతాలు కత్తితో పొడిచి చంపాయి అన్నది మాత్రం వివాదాస్పదం. ఆ విషయం నేను నమ్మను. రోజు విల్లాని గురించి ప్రజలు అనుకునేది కేవలం ఒక అపవాదేమో. విద్యాసాగర్కి నా సమాధానం సంతృప్తి పరిచినట్టుంది. ఇంకేం మాట్లాడలేదు. ఆ ప్రతాపరావు హత్య విషయము సేకరించాలని వస్తే మధ్యలో రోజు విల్లా ప్రసంగం వచ్చింది. రోజు విల్లా గురించి వీలైనంత ఎక్కువ వివరాలు సేకరించాలి అనే ఉత్కంఠ నాలో ఎక్కువైంది. ముఖ్యంగా రోజు విల్లాలో 9 ఏళ్ల క్రితం ప్రేమను హత్య చేసిన హంతకుడు సదానంద్ బస చేశాడు. అతన్ని గురించి తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైంది నాలో. అతడు చిత్రకారుడు. పోలీస్ రికార్డులో ప్రేమను హత్య చేసి పారిపోయిన అపరాధిగా అతని పేరు కూడా ఉంది. మీరు చాలా తెలివైన వారు ఇన్స్పెక్టర్, విద్యాసాగర్ అన్నాడు. మీరు ప్రతి విషయాన్ని తార్కికంగా ఆలోచిస్తారు. కానీ ఈ ప్రతాపరావు మరణంతో ఆ ఎర్ర బంగ్లా ప్రేత నిలయమే అని నా అనుమానం మరింత దృఢమైంది. ప్రతాపరావుని ఆ ఇల్లు అద్దెకు తీసుకోవద్దని మీరు చెప్పారు కదా? చెప్పాను, కానీ అతను వింటానా? నేను మీకు ముందే చెప్పినట్టు నేను కేవలం పరిచితుణ్ణే, కానీ స్నేహితుణ్ణి కాకపోవడం వల్ల ఎక్కువ ఒత్తిడి చేయలేకపోయా. అతడు మొదటిసారిగా తనకు ఇల్లు కావాలని అడిగినప్పుడు నేను అతడికి 2-3 ఇళ్ళు చూపించా. కానీ అతడికి రోజు విల్లా గురించి చెప్పారు ఎవరో. అతడికి ఆ బంగ్లా నచ్చింది. నా మాట పడచెవిన పెట్టి తను ఆ ఇంటినేమో అద్దెకు తీసుకున్నాడు. ఎప్పుడు జరిగేటట్టే 6 నెలల్లో అతడు చనిపోయాడు. విద్యాసాగర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎప్పుడు జరిగిందట్లా? అదేంటి? ఆశ్చర్యంగా అడిగాను. అతడి మాటలు నిజంగానే నాకు విస్మయాన్ని కలిగించాయి. ఈ రోజు విల్లాలో బస చేసిన వాళ్ళెవరూ 6 నెలల కంటే ఎక్కువ ఉండలేరు. ఈ లోపలే ఆ ఇంటి సభ్యులో ఎవరో ఒకరు మరణించడమో లేక దుర్ఘటన ఆస్తులు కావడమో జరుగుతుంది. మీకు అభ్యంతరం లేకుంటే మరి కొంచెం వివరంగా చెప్పండి. మీకంత ఇంట్రెస్టింగ్గా ఉంటే సంక్షిప్తంగా చెప్తా వినండి. రోజు విల్లాలో రామ్ గోపాల్ అనే వ్యక్తి కట్టించాడు. అతడు ఉత్తర భారతదేశం నుండి వచ్చాడు. భవన నిర్మాణం అవగానే అందులోకి గృహప్రవేశం చేశాడు. కానీ 4 నెలల్లోనే ఆ ఇంట్లో చావులు మొదలయ్యాయి. మొదట అతడి భార్య
మశూచికం వల్ల మరణించింది. ఆ తర్వాత అతడు ముసలి తల్లి. కొన్నాళ్ల తర్వాత ఇద్దరమ్మాయిలు మరణించారు. దాంతో అతను కంగారెత్తిపోయి ఈ బంగ్లాన్ని అతి తక్కువ వెలకు అమ్మేసి ఊరొదిలి పారిపోయాడు. అతని వద్ద ఈ బంగ్లాని దేవనాథ్ అనే అతను కొనుక్కున్నాడు. ఆధునిక భావాలు కలిగిన అతను శుభాశుభాలను లెక్కచేయక ఇందులో ఉండసాగాడు. 3 నెలలు గడుస్తుండగానే అతని పెద్ద కొడుకు పిచ్చెత్తి ఇల్లు వదిలి పారిపోయాడు. అతడు ఏమయ్యాడో ఇంతవరకు ఎవరికి తెలియదు. దాంతో అతడు కూడా ఇల్లు వదిలి పారిపోయాడు. ఆ తర్వాత ఈ రోజు వెళ్ళా సుమారు 2 సంవత్సరాలు ఖాళీగానే ఉంది. ఆలోగా ఆ ఇంటికొచ్చిన చెడ్డ పేరును గమనించి ఎవ్వరూ అందులో ఉండడానికి సాహసించలేదు. చాలా రోజుల తర్వాత ఆ ఇంటిని ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అద్దెకు తీసుకున్నాడు. కానీ వారం తిరగకుండానే వారి జీపు దుర్ఘటనకి లోనైంది. భార్య భర్తలు తప్ప మిగిలిన అందరూ చనిపోయారు. మై గాడ్, ఆ ఇంటి వెనుక చాలా భయంకరమైన చరిత్రే ఉందే అన్నాను విస్మయంగా. అవును, ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు అది ఖాళీగానే ఉంది. చివరికి సదానంద్ అనే చిత్రకారుడు అందులో ఉన్నాడు. 4 నెలలు తిరగకుండానే అతనిపై కూడా ఆ ఇంటి ప్రభావం పడింది. అతడికి టీబీ అటాక్ అయింది. ఆ తర్వాత ఏదో ఆవేశంలో ప్రేమ అనే ఒక అమాయకురాల్ని చంపి ఎక్కడికి పారిపోయాడో ఎవరికి తెలియదు. ఇప్పుడేమో ప్రతాప్రావ్ విషయం మీరు చూస్తూనే ఉన్నారు కదా అంటూ అతను రోజు విల్లాను గురించిన చరిత్రను ముగించాడు. నేనేం మాట్లాడలేదు. నిజం చెప్పాలంటే అతను చెప్పింది విని నేను ప్రభావితుణ్ణి అయ్యాననే చెప్పాలి. మీరు ప్రతాపరావుని గురించి ఇంకా ఏమైనా చెప్పగలరా? ఆలోచనల నుంచి తేరుకుని ప్రతాపరావు చాలా రోజుల క్రిందట హైదరాబాదులో పిచ్చాసుపత్రిలో చికిత్స పొందాడు. ఏదో యాక్సిడెంట్లో అతడు మెదడు దెబ్బతింది. సంవత్సరం అతను అక్కడి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. అతడు ఎక్కడి వాడు, అతడి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఆ విషయాలేవి అతడు చెప్పలేదు. నేను కూడా అడగలేదు. మీ ఉద్దేశంలో అతని శత్రువులు ఎవరైనా ఉంటారు, పూర్వాపరాలు ఏవైనా మీకు తెలుసా? నో, ఆ విషయాలన్నీ మీరే కనుక్కోవాలి. నేను కాంట్రాక్ట్ చేసుకోనా లేక డిటెక్షన్ చేయనా? నవ్వుతూనే అన్నాడు. ఇక అడగాల్సింది ఏమీ లేక నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. నా ఆలోచనలన్నీ ఆ రోజ్విల్లా మీదనే ఉన్నాయి. హైదరాబాద్ మెంటల్ హాస్పిటల్కి ట్రంక్ కాల్ చేసి అతడి గురించిన విషయాలు అడిగాను. ఎలా యాక్సిడెంట్ అయింది మొదలైనవన్నీ అతడిని రిక్వెస్ట్ చేశాను. అక్కడి నుండి ఇంకా నాకు జవాబు రాలేదు. నేను ఎదురు చూస్తున్నాను. ప్రతాప్రావు కేసు నుండి నా మనసు మళ్ళీ ప్రేమ హత్య కేసుపై మళ్ళింది. ప్రేమను చంపిన సదానంద్ ఎక్కడికి పారిపోయి ఉంటాడు? అతడికి టీబీ ఉండింది. ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడా? ఒకవేళ అయి ఉంటే అతని పాటికి బాగుపడి డిశ్చార్జ్ అయి ఉండాలి కదా. నిజంగానే రోజ్విల్లాలో దెయ్యాలు నివసిస్తున్నాయా? యాకబ్ని పిలిచి డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి పాత కేసు డైరీస్ తీసుకురమ్మని పంపాను. ప్రేమ హత్య కేసు విషయంపై క్షుణ్ణంగా స్టడీ చేయాలనేదే నా ఉద్దేశం. యాకబ్ వెళ్ళిపోగానే ప్రతాప్రావ్ మర్డర్ కేసుపై ఇటీవల పరిశోధించిన విషయాలన్నీ రిపోర్ట్ రాశాను. కాగితాలు సర్దుతూ ఉండగానే టెలిఫోన్ మోగింది. ట్రంక్ కాల్ ఫ్రమ్ హైదరాబాద్ అని వినిపించింది. ఓకే, కనెక్ట్ మీ. అవతల నుండి జవాబు రాగానే నేను అడిగాను, మీ రికార్డ్స్లో ప్రతాప్రావు గారి అడ్రస్ ఉందా? సారీ ఇన్స్పెక్టర్, అవతల నుంచి జవాబు వచ్చింది. ఈ విషయంలో మేము మీకు ఎక్కువ సహాయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ప్రతాప్రావు బంధుమిత్రులు ఎవరైనా అతన్ని ఇక్కడ అడ్మిట్ చేసి ఉంటే మా రికార్డులో అడ్రస్ ఉండేది. కానీ మాకు ఈ కేసుని లోకల్ పోలీసులు రిఫర్ చేశారు. మాకు తెలిసినంతవరకు ఎవరో ఇతనిపై వెనక నుండి ఆక్రమణ జరిపి అతని తల బద్దలు కొట్టారు. స్పృహలేని స్థితిలో పోలీసులు అతన్ని కనుక్కున్నారు. స్పృహ రాగానే అతడు తన పేరు, నివాసము మొదలైనవి మర్చిపోయి పిచ్చి పిచ్చి పనులు చేయసాగాడు. దాంతో పోలీసులు ఇతడిని మాకు అప్పగించారు. అతడి జేబుల్లో అతడి అడ్రస్ కానీ ఇతర వివరాలు కానీ ఏమీ లేవు. అతన్ని కుడి చేతిపై ప్రతాపరావు అన్న పచ్చబొట్టు తప్ప మరే ఆధారం లేదు. అలాగా అన్నాను. అదైనా అతడి పేరో కాదో నాకు తెలియదు. కానీ మేము ఆ పేరునే మా రిజిస్టర్లో రాశాం. అతడు మీ వద్ద ఎన్నాళ్ళున్నాడు? సుమారు 8 సంవత్సరాల పాటు. అతని మనస్థితి పూర్తిగా కోరుకున్న తర్వాతే అతడు
డిశ్చార్జ్ అయ్యాడా? ఎస్. అతడికి తన పాత విషయాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. అతన్ని అడిగి, మీరు రిజిస్టర్ ఫిలప్ చేయలేదా? కేసు చాలా పాతది కావడం వల్ల ఎవరూ అంతగా ఆ విషయంపై ఆసక్తి చూపలేదు ఇన్స్పెక్టర్. ఒకళ్ళిద్దరు నర్సులతో అతను బీకామ్ పాస్ అయ్యానని, ఏదో బ్యాంక్లోనో ఫర్మ్లోనో పనిచేస్తున్నట్టే చెప్పాడు. వాట్? నేను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. అవును, మీరేమంటున్నారు? అతను బీకామ్ పాస్ అయ్యాడా? అయి ఉండాలి. ఎందుకంటే చివరి స్టేజెస్లో అతను ఇక్కడ సర్జన్ కుమార్కి కామర్స్ ట్యూషన్ చెప్పాడు. అవతల నుంచి వచ్చిన మాటలు విని నేను స్తబ్దుణ్ణైపోయాను. విద్యాసాగర్ చెప్పిన విషయాలు నా చెవుల్లో గింగిరమంటున్నాయి. ప్రతాప్రావు కెమిస్ట్ అని ఆయన చెప్పాడు. అటువంటప్పుడు ఆయన సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. మరి బీకామ్? ఆలోచనల్లో మునిగిపోయిన నేను ఆపరేటర్ హెచ్చరించడంతో పెట్టేశాను. నా మస్తిష్కంలో ఇంకా విద్యాసాగర్ చెప్పిన విషయాలే తిరుగుతున్నాయి. ఆయన ఎందుకు అలా చెప్పాడు? ఒకవేళ ఆయనకి అంతే తెలిసేమో. ప్రతాప్రావు ఇక్కడికి రావడం, తప్పుడు పరిచయం చేసుకుని ఇక్కడ ఉండడం, ఇలా హత్యలు చేయడం, వీటి వెనక ఏదో పెద్ద రహస్యం ఉంది అని అనిపించింది. మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ మధ్యాహ్నం విద్యాసాగర్ నన్ను భోజనానికి పిలిచాడు. కాదనలేక వెళ్ళాను. పూర్తయిన తర్వాత భోజనం నేనున్నట్టుండి పోతురాజుని గురించి అడిగాను. నేను ఒకసారి వాడిని కలుసుకోవాలన్నాను. ఇక్కడే భవానీ నగర్లోనే ఉంటున్నాడు కదా. ప్రేమ హత్య జరిగినప్పుడు అనుకోకుండా ఆ దారిని వెళ్తూ ఆ హత్యను చూసిన సీనయ్య కొడుకు వాడే. ఆ హత్య జరిగినప్పుడు కూడా వాడు తండ్రితో పాటు ఉన్నాడు. తండ్రి ఈ మధ్యనే కాలం చేశాడు. ఆ కేసుకు ప్రత్యక్ష సాక్షివాడు. ఈ విషయం ముందే చెప్పుంటే నేను వాడిని అక్కడికక్కడే పిలిచేవాడిని కదా. ఎందుకులండి శ్రమ? ఇంతకీ వాడితో అసలు మీకేమిటి పని? ప్రతి సంవత్సరం మేము గత 9 ఏళ్లుగా బ్లాక్ లిస్ట్లో ఉన్న కేసుల గురించి ఎంక్వైరీ చేసి ఐజీకి రిపోర్ట్ చేయాలండి. ఇంతకు ముందు ఉన్నవారు ఏ రిపోర్ట్ ఇచ్చారో కానీ నేను మాత్రం ఎంక్వైరీ చేయకుండా ఏ విధమైన రిపోర్టు ఇవ్వకూడదని నిశ్చయించుకున్నాను. అందుకే నేను ప్రేమ మర్డర్ కేసులో పోతురాజుని కొన్ని ప్రశ్నలు అడగాలని వచ్చాను. మీ వర్కహాలిక్ని మెచ్చుకోక తప్పదు విజయమోహన్జీ. మీ పోలీసులు ఇంత నిష్టగా పనిచేస్తుంటే మీకు సహాయం చేయడం మా విధి. ఉండండి, మనిషిని పంపుతాను అంటూ అతను పోతురాజును పిలవడానికి వెంటనే మనిషిని పంపాడు. ఆ వెళ్ళిన మనిషి వచ్చే వరకు మేము సదానందాన్ని గురించి మాట్లాడుతూ కూర్చున్నాం. విద్యాసాగర్ గారు, సదానంద్ కూడా ఆ రోజు విల్లాలో నివసించేవాడే కదా. అతడి గురించి అసలు మీకేమన్నా తెలుసా అని అడిగాను. అతడు ఒక మంచి మిత్రుడు ఇన్స్పెక్టర్. అంతేకాదు మంచి చిత్రకారుడు కూడా. రోజ్ విల్లాలో ఉన్న అతని పాత సామాన్లలో ఎక్కడో అతని క్యాన్వాసులు కూడా ఉండొచ్చు. దానిని చూస్తే మీకే అర్థమవుతుంది అతడు ఎంత మంచి కళాకారుడో. మేము ప్రతిరోజు కలిసేవాళ్ళం. అతడు ఎవరు అమ్మాయిని హత్య చేశాడు అని విన్నప్పుడు నేను అసలు నమ్మలేదు. మీకు అతని అలవాట్లు ఏమన్నా తెలిస్తే చెప్పండి. అతడు చాలా మంచివాడండి. చాలా మితభాషి, మృదువుగా నవ్వుతూ పలకరిస్తాడు. ఎటువంటి దురలవాట్లు లేవు అతనికి. కానీ టీబీ పేషెంట్. అవునా? అవును. అతడు డాక్టర్స్కి చూపిస్తే టీబీ అటాక్ అయి చాలా రోజులు అయినట్టు, లంగ్స్ బాగా దెబ్బతిన్నట్టే చెప్పారట. అంటే బాగా బలహీనుడై ఉండాలి కదా. స్వాభావికమే కదండి. టీబీతో పాటు అతడు పాపం ఆస్తమాతో కూడా బాధపడేవాడేమో. మాట్లాడుతుంటే వగరుస్తూ ఉండేవాడు. అతడి నడవడి వగైరా మామూలుగా అందరు కళాకారులాగానే ఉండేవాడు. బక్కపల్చగా 5.5 అడుగులు ఎత్తుండేవాడు. సున్నితమైన మనస్తత్వం గల మొండివాడు. దండాలు బాబు అన్న మాట విని పక్కకు చూశాను. తలుపు వద్ద సుమారు 20-21 వయసున్న యువకుడు విద్యాసాగర్ నౌకర్తో పాటు నిలబడి ఉన్నాడు. మనిషి ఎత్తుగా, కండలు తిరిగిన శరీరంతో మోటుగా ఉన్నాడు. అతడు తాగి ఎర్రబారిన కళ్ళు చూస్తే మామూలు మనుషులకే భీకరంగా కనిపిస్తాడు. విద్యాసాగర్ ఆయనకు తెలిసిన విషయాలు ఆ యువకునికి చెప్పి నన్ను పరిచయం చేసి, ఈ ఇన్స్పెక్టర్ గారు 9 ఏళ్ల క్రితం సంగతులు కొన్ని అడగాలనుకుంటున్నారు, సమాధానం చెప్పగలవా అని అడిగాడు. నాకు గుర్తున్నంత వరకు చెప్తాను బాబు, వినయంగా అన్నాడు వాడు. 9 ఏళ్ల క్రితం రోజు విల్లాలో జరిగిన హత్యను గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. నేను వాడి మొహం చూస్తూనే అడిగాను.
అప్పటికి నీకు 11 లేక 12 ఏళ్ళు ఉంటాయేమో. అందుకని అప్పటి విషయాలు కొన్ని గుర్తుండే ఉండొచ్చు కదా. ఒక బొమ్మలు దించేవాడు ఉండేవాడు సార్. అందులో నాకు బాగా గుర్తుంది వాడి గురించి. ఒక ఆడకూతురిపై కత్తి దూశాడు బాబు. అప్పుడు నేను మా అయ్య ఆ ఈదనే పోతున్నాం బాబు. దాంతో మాకు కనిపించింది. కిటికీ కూడా తెరిచింది బాబు, లేకపోతే కనిపించకపోను. అసలు మాకు ఆ విషయం తెలిసేదే కాదు బాబు. నీవు సదానంద ముఖం నీ కళ్ళతో చూసావా? లేదు బాబు. వాడి వీపు మా వైపు ఉంది, కానీ అతను ఆ బొమ్మలు గీసే మనిషేనని నేను ఖచ్చితంగా చెప్పగలను. పోలీసులు వచ్చి అడిగే వరకు ఈ విషయం మీ నాన్న ఎందుకు చెప్పలేదు? మా అయ్య భయపడుంటాడు బాబు. పోలీసు వాళ్ళ వ్యవహారం ఎలాగుంటుందో మీకు తెలుసు కదా. అంతకుమించి నాకే కారణం కనిపించలేదు బాబు. సదానంద్ కత్తి తీసుకున్న అమ్మాయి వెంట పడ్డాడు అని అంటున్నావు కదా, అప్పుడు అతను ఆమెను ఏమని బెదిరించాడు? నేను అడిగిన ప్రశ్నకు పోతురాజు ఒక్క క్షణం ఆలోచించాడు. ఒక్క క్షణం తలగొక్కుంటూ అన్నాడు, సార్ చాలా రోజులైంది కదా, సరిగ్గా గుర్తు రావడం లేదు. వాడు ఆ ఆడకూతుర్ని నిలబడమని బెదిరించాడు అనుకుంటా. సరిగ్గా అతడేమన్నాడు గుర్తు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి. అతడేమో ఏదో ఇంగ్లీష్లో తిట్టాడండి. ఆగు ఆగు, చంపుతావా చంపవా అన్నట్టు అన్నాడు బాబు. అతడిని వేసిన ప్రశ్నలన్నిటికీ జవాబులు విన్నాడు. నాకు అంతకంటే ఎక్కువ తెలియదు బాబు అన్నాడు మళ్ళీ. సదానంద అమ్మాయి వెంట వేగంగా పరిగెత్తాడా? చిరుతలాగా లంఘించాడు బాబు. ఆమెమో భయపడుతూ చెరువు వైపు పరిగెత్తింది. చేతిలో పెట్టెడు ఉండడం వల్ల అంత వేగంగా పరిగెత్తలేకపోయింది. చెరువు వద్దకు చేరుకునేసరికి అతడు ఆమెను అందుకున్నాడు. నీవు ఆమె అరుపు విన్నావా? బాగా విన్నాను బాబు. భయం వల్లనే నేను మా నాన్నని హత్తుకుపోయాను. అయినా మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వలేదు. మేం పేదవాళ్ళం బాబు. పెద్దోళ్ళ యవ్వారాలు తనకెందుకని మా బాబు ఊరుకొని ఉండాలి. అంతకంటే ఏం లేదు బాబు అన్నాడు వాడు ఏడుమొహం వేసి. వాణ్ణి వెళ్ళిపోమని నేను విద్యాసాగర్ వద్ద సెలవు తీసుకున్నాను. ఆ ఉదయం పోలీస్ స్టేషన్లో కూర్చొని ప్రతాపరావు హత్యను గురించి ఆలోచిస్తున్నాను. ఈలోగా ఒక కానిస్టేబుల్ లోపలికి వచ్చి సెల్యూట్ చేసి, సార్ మీ కొరకు అంజనీదేవి వచ్చింది, మీతో మాట్లాడాలట అన్నాడు అతను. అంజని నా కోసం వచ్చిందా అనగానే నేను ఉలిక్కిపడ్డాను. ప్రేమ కేసులో ఆవిడ మరొక సాక్షి. ప్రేమ శవాన్ని గుర్తించింది ఈవిడొక్కతే. అసలు ప్రేమ ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ రోజు బస్సు ప్రయాణంలో ప్రేమతో ఈమెకు పరిచయం అయిందట. మాటల సందర్భంలో ప్రేమ తన పేరు అని తనకి కాబోయే భర్త సదానందని కలుసుకోవడానికి మాత్రమే ఈ ఊరు వస్తున్నట్టు చెప్పింది. అంతవరకే ఈమెకు తెలుసు. ఆ సాయంత్రమే ప్రేమ హత్య చెయ్యబడింది. కానీ ఇప్పుడు ఈమె ఎందుకు వచ్చినట్టు? సర్లే లోపలికి పంపించు అన్నాను. అతడు బయటికి వెళ్ళి ఆమెను లోపల పంపాడు. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. 30 ఏళ్ళు ఉండొచ్చు. అందమైందే. నా ఎదురుగుండా కుర్చీ చూపిస్తూ కూర్చోండి అన్నాను. ఆమె కూర్చుంది. విషయం ఏంటో చెప్పమన్నాను. ఆమె కేసు చూశాను. ఎలా చెప్పాలో అనే సందిగ్ధంలో పడినట్టుంది ఆమె. మీరు ప్రేమ హత్య గురించి పరిశోధిస్తున్నట్టు పోతురాజు చెప్పాడు. అవును, నేను ప్రేమ హత్య కేసును రీఓపెన్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే మీలాంటి హానెస్ట్ ఆఫీసర్లకి నాకు తెలిసిన విషయం చెప్పి మీ పరిశోధనకి అది ఏమైనా ఉపయోగపడుతుందేమోనని వచ్చాను. థ్యాంక్ యూ. ఏంటో చెప్పండి అన్నాను. ఈ హత్య జరిగిన 4-5 నెలల తర్వాత విజయవాడలోని నా మిత్రురాలు నళినిని కలుసుకున్నాను. అప్పుడు మాటల మధ్య ఈ విషయం కూడా మాట్లాడుకున్నాం. అసలు అప్పుడు నాకు ఒక కొత్త విషయం చెప్పింది ఆమె. అది హత్యకు సంబంధించిన విషయమా? ఆతృతగా అడిగాను నేను. కాదు, హంతకునికి సంబంధించిన విషయం. ఇజ్ ఇట్? అవును. ఏమిటది? హత్య జరిగిన నాటి మధ్యాహ్నం ఒక వ్యక్తి వాళ్ళ హోటల్ లావణ్యాలో బస చేశాడు. అతడి పేరు సదానందమట. అతడు టీబీ పేషెంట్ అని నళిని చెప్పింది. ఆమె అక్కడే రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. ఆమె చెప్పింది వింటూనే నేను ఉలిక్కిపడ్డాను. మీరేమంటున్నారు అంజలీదేవి గారు? నా ఆసక్తిని అణుచుకోలేకే అన్నాను. ఆ సాయంత్రం అతను అక్కడ రోజ్ విల్లాలో ఉన్నాడు. ప్రేమను హత్య చేశాడు. అటువంటిది అతను మధ్యాహ్నం విజయవాడలో? ఆ విషయమై నేను ఆలోచించాను ఇన్స్పెక్టర్. అతడు
నిరపరాధేమో అనే ఆలోచన కలిగింది. కానీ నళిని చెప్పిన దాన్ని బట్టి నా అనుమానం కూడా దూరమైంది. ఆ మధ్యాహ్నం హోటల్లో బస చేసిన అతను కొంచెం సేపటికి బయటికెళ్ళి తిరిగి రాత్రి 10:30 ప్రాంతంలో వచ్చాడు. విజయవాడ నుండి భానుపురికి కారులో 2 గంటల ప్రయాణం. ఒక తెలివైన హంతకుడుగా అతనే ఎల్బీ సృష్టించుకున్నాడేమో. అంజని చెప్పిన ఈ మాటలతో నాలో ఉద్విగ్నత చల్లబడింది. నాకు మరే ఇల్లు దొరక్క ఒక మంచి రోజు చూసుకుని నేనే రోజు విల్లాన్ని అద్దెకు తీసుకుని ఇన్స్పెక్టర్ గారింటి నుండి అందులోకి మారాను. ఇన్స్పెక్టర్ భుజంగరావు నన్ను ఆ ఇంటికి వెళ్ళవద్దని, నాకొక మంచి ఇల్లు దొరికే వరకు తన ఇంట్లోనే ఉండమని కోరాడు. కానీ నేను నా పట్టుదల వదలలేదు. నాకు ఆ దెయ్యాలపై ఏమాత్రం నమ్మకం లేదని చెప్పాను. జాగ్రత్త, ఆయన నన్ను హెచ్చరించాడు. యాకబ్కి, ఇతర కానిస్టేబుల్స్ కూడా నేను అందులోకి మారడం ఇష్టం లేదు. ఆ సాయంత్రమే లతకి వీలు చూసుకొని బయలుదేరి రమ్మని హెచ్చరించాను. ఆ ఇంటినంతా పరీక్షిస్తున్న నాకు ఒక గదికి తాళం వేసి ఉండడం కనిపించింది. అప్పుడు యాకబ్ కూడా నాతో ఉన్నాడు. యాకబ్ మియా, ఈ గదికి తాళం వేసింది ఎందుకు? హుజూర్, అందులో సదానంద్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి. అతడు పారిపోయిన తర్వాత ఈ ఇంటి యజమాని వాటిని ఆ గదిలోనే వేసి తాళం వేశాడు. ఒకసారి అతని సామాన్లను చూడాలనుంది. కానీ తాళం వేసింది కదా హుజూర్ అన్నాడు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ. మరేం పర్లేదు అంటూ నేను నా వద్దనున్న తాళం చెవుల గుత్తితో తాళం తీయడానికి ప్రయత్నం చేశా. 2-3 సార్లు చేసిన ప్రయత్నం తర్వాత తాళము ఓపెన్ అయింది. నేను లోపలికి వచ్చా. నా దృష్టి ఎదురుగా ఉన్న స్టాండ్ మీద నిలిచింది. క్యాన్వాస్పై బాగా దుమ్ము పేరుకుపోయింది. దాన్ని దులిపి ఒక పాత గుడ్డ పీలికతో క్యాన్వాస్ని నేను తుడిచాను. క్యాన్వాస్పై అసంపూర్తిగా ఉన్న ఒక చిత్రం ఉంది. ఆ గదిలో ఇంకా చాలా చిత్రాలు లభించాయి. నాకు ప్రకృతి ప్రియుడు అని అనిపించింది. ఒక మూలనున్న బల్ల సొరుగులో నాకు కొన్ని ఉత్తరాలు కనిపించాయి. అందులో ఉన్న ఉత్తరాలన్నీ ప్రేమ రాసినవే. అవన్నీ రామ్నగర్ నుండి రాయబడినవి. చిన్నగా, అందంగా, గుండ్రంగా ఉంది వ్రాత. ఆ వ్రాతను చూస్తుంటే ఎక్కడో ఈ వ్రాతను చూసినట్టు అనిపించసాగింది. కానీ ఎక్కడ చూశానో జ్ఞాపకం రావడం లేదు. సరే, ఈ విషయంపై ఎక్కువగా ఆలోచించక బయటకు వచ్చి ఆ గదికి మళ్ళీ నేను తాళం వేసేసాను. ఆ రాత్రి అక్కడే పడుకుంటే నాకెందుకో విచిత్రంగా అనిపించింది. బహుశా అది దెయ్యాల మేడ అని విని ఉండడం వల్లేమో. ఆ రోజు వీలు చూసుకొని నేను విజయవాడ వెళ్ళాను. హోటల్ లావణ్యాలో మిస్ లావణ్యాన్ని కలవడం కష్టమేం కాలేదు. నేను అంజని మిత్రుణ్ణి అని చెప్పుకొని వచ్చిన పని చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలకు నాకు తెలిసినంత వరకు జవాబులు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు ఇన్స్పెక్టర్. కానీ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. సాయంత్రం 6 గంటలకు నా డ్యూటీ అయిపోతుంది. ఆల్ రైట్ మిస్, నేను మిమ్మల్ని 7 గంటలకు కలుస్తానే అని నేను నా రూమ్కి చేరుకున్నాను. ఆ సాయంత్రం 7 గంటలకంతా ఆమె నా గదిలోకి వచ్చింది. ఆమెను కూర్చోమన్నాను. నళిని గారు, మీరు సదానందాన్ని గురించి అంజనీతో చెప్పారట కదా? భోజనం మధ్యలో అడిగాను. ఎస్ ఇన్స్పెక్టర్. ఆనాడు మాటల మధ్యలో నేనే సదానందం ఇక్కడికి వచ్చాడని, మా హోటల్లోని రూమ్ నెంబర్ 3లో ఒకరోజు బస చేశాడని చెప్పాను. అతను ఒకే రోజు ఉన్నాడా? అవును. 2వ రోజు మధ్యాహ్నం అతను వెళ్ళిపోయాడు. వచ్చిన రోజు మధ్యాహ్నం కూడా అతను బయటికెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. భోజనం కూడా చేయలేదు. చాలా కంగారుగాను ఉదాసీనంగాను ఉన్నట్లే కనిపించాడు. అతడు రోగిష్టి అని మీకు తెలుసా? నేను అడిగాను. తెలుసు. అతడు చాలా తీవ్రంగా తగ్గుతూ ఉండడం చూసి నేను అడిగాను. అతడు చెప్పాడు, నేను ఒక టీబీ పేషెంట్నని. మెడ చుట్టూ మఫ్లర్ చుట్టుకొని ఉన్నాడు. అతడిని ప్రయత్నం చేసి కూడా గట్టిగా మాట్లాడలేకపోయేవాడు. చాలా నెమ్మదిగా మాట్లాడేవాడు. నళిని చెప్పిన ఈ విషయం మెదడుకి పని కల్పించింది. హత్య జరిగినప్పుడు సదానందం ప్రేమను ఆగమని హెచ్చరించడం, గట్టిగా బెదిరించడం తను విన్నానని పోతురాజు చెప్పాడు. మరి నళిని అతను గట్టిగా మాట్లాడలేడని అంటోంది. ఏది నిజం? అతడు ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా అని అడిగాను. నో, ఐఎమ్ సారీ. అతడు ఇక్కడ ఉన్నప్పుడు అతడికి సర్వ్ చేసిన రూమ్ బాయ్ ఎవరు? అతను ఇంకా ఇక్కడే ఉన్నాడా అడిగాను. కానీ ఆ రూమ్ బాయ్ ఉంటాడా అనేది నా అనుమానమే. ఉన్నాడు అంది నళిని.
అతన్ని పిలిపించండి. ఆమె ఒక రూమ్ బాయ్కి చెప్పింది. అతడు తలుపు వెళ్ళిపోయాడు. అతడి వద్ద ఏమేమి సామాన్లు ఉండేవో మీకేమైనా తెలుసా? అతడు మీ హోటల్కి ఎందులో వచ్చాడు? రిక్షాలో అనుకుంటా. అతడి వద్ద ఒక సూట్ కేస్, ఒక హోల్డర్, చిన్న వెదురుబుట్ట తప్ప మరేమీ లేవండి. తను టీ కాఫీలు తాగానని, పాలు కావాలని అడిగాడని కూడా చెప్పారు. ఈలోగా ఒక ముసలతను లోపలికి వచ్చాడు. అప్పుడు సదానందానికి సర్వ్ చేసిన రూమ్ బాయ్ అతడే అని చెప్పింది నళిని. అతనికి పరిస్థితి అంతా విడమర్చి చెప్పి అతడికి తెలిసిందే చెప్పమన్నా. అతడు టీబీతో బాధపడుతున్నాడండి. ఆయన వచ్చిన కొంచెం సేపటికే బయటికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ రాత్రే వచ్చాడు. భోజనం కూడా చేయలేదు. పాలు తాగి పడుకున్నాడు. రెండో రోజు కూడా పాలు తాగాడు. మదనపల్లికి బస్సు ఎప్పుడుంది అని నన్ను అడిగాడు. తర్వాత పేమెంట్ చేసి రూమ్ ఖాళీ చేసేసాడండి. మదనపల్లి బస్ని గురించి అడిగాడా అంటే అక్కడికి వెళ్ళుంటాడేమో సార్. అక్కడ టీబీ కొరకు హాస్పిటల్ ఉంది కదా అన్నాడు. మదనపల్లి శానిటోరియం చేరుకున్న నేను అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నేను ఎందుకు వచ్చింది అనేది వివరంగా చెప్పాను. నేను చెప్పిందంతా విన్న డాక్టరు బెల్ నొక్కగానే మరో డాక్టర్ని, 2 నర్సుల్ని పిలిపించాడు. ఇన్స్పెక్టర్, ఆ డాక్టరు నన్ను మరో డాక్టర్కి, నర్సులకి పరిచయం చేశాడు. ఈయన డాక్టర్ ముత్యాలరావు, ఈమె నర్సు దేవయాని, ఈమె రాగిణి. గత 10 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ ముగ్గురే. మిగిలిన వాళ్ళందరూ కొత్తవాళ్లే. వీళ్ళు మీకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వగలరు. కానీ వారి వైపు తిరిగి నాకు కావాల్సింది ఏంటో చెప్పాడు. మరో 5 నిమిషాల తర్వాత నేను వారితో పాటు రికార్డ్ రూమ్లోకి వెళ్ళాను. వాళ్ళు తమ ఎదురుగా పాత రిజిస్టర్ పట్టుకొని కూర్చున్నారు. నేను ఒక చిన్న నోట్బుక్తో వారి ఎదురుగుండా కూర్చుని నేను అడిగిన ప్రశ్నలన్నీ, వారిచ్చే జవాబుల్ని రాసుకున్నాను. డాక్టర్, సదానంద్ ఇక్కడ ఎప్పుడు అడ్మిట్ అయ్యాడో చెప్పగలరా అడిగాను. ఎస్, అతడు 10 జనవరి 1962లో చేరాడు. మీ రిజిస్టర్లను బట్టి అతని పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందా? క్వైట్ బ్యాడ్. 2nd స్టేజ్ కూడా దాటిపోయింది. అతని లంగ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. అతడి అడ్రస్ ఏమిటో తెలుసా? ఎస్, హియర్ ఇట్ ఈజ్. డాక్టర్ రిజిస్టర్ చూసి చెప్పాడు. రోజ్ విల్లా, భవానీ నగర్, భానుపురి. డాక్టర్, టీబీ 2nd స్టేజ్లో ఉన్న వ్యక్తి అవసరమైనప్పుడు ఎంత దూరం, ఏమాత్రం పరిగెత్తగలడో చెప్పగలరా? వాట్? డాక్టర్ విస్మయంగా అడిగాడు. లేదు ఇన్స్పెక్టర్, అతను పరిగెత్తలేడు. ఒకవేళ పరిగెత్తినా 8-10 అడుగులు మాత్రమే. ఇంతలో స్పృహ తప్పి పడిపోతాడు. అంతేకాదు, నోట్లోంచి కూడా రక్తం కారడం కూడా జరుగుతుంది. సదానంద్ పరిస్థితి కూడా అలాగే ఉండిందా? అవును, ఎగ్జాక్ట్లీ సేమ్. ఏమంటారు మిస్సెస్ దేవయాని? అవునండి అందామె. అతని మాటలు నర్సు బలపరిచింది. అతన్ని కలవడానికి ఎవరైనా వస్తుండేవారా? చాలా తక్కువ, దేవయానంది. ఒక్కసారి మాత్రం అతని మిత్రుడు ఎవరో వచ్చారనుకుంటా. నాకు అతని పేరు జ్ఞాపకం లేదు. నిజం చెప్పాలంటే సదానంద్ నిరాశగా ఉండేవాడా? ఎందుకో మీకేమైనా తెలుసా? నేను చెప్తాను సార్. ఈసారి 2వ నర్సు రాగిణి చెప్పసాగింది. అతడితో నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని. తన జీవితాన్ని గురించి అతడు చెప్పుకొచ్చేవాడు. అతడిది చాలా మిజరబుల్ లైఫ్. అతని తల్లి అతడి చిన్నతనంలోనే పోయింది. అతను ఇక్కడ అడ్మిట్ అవ్వడానికి ముందు తండ్రి కూడా చనిపోయాడు. ఈ రోగం వల్ల తండ్రి నిశ్చయించిన వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు అతను. అతడికి ఒక చెల్లెలు ఉండేది. ఏదో ప్రైమరీ స్కూల్లో టీచర్గా పనిచేసేది. ఇక్కడ చేరిన 10-12 రోజులకి అతడి చెల్లెల్ని గురించి దుర్వార్త తెలిసింది. అప్పటి నుంచి మరీ నర్వస్గా ఉండేవాడు. అది ఎటువంటి దుర్వార్త? నాకు తెలిసినంత మటుకు ఆమె మాయమైంది. ఎక్కడికి వెళ్ళింది? ఎవరికి తెలియదు. మేబీ సమ్ లవ్ అఫేర్. సదానంద్ దానిని చెడుగా తీసుకున్నాడు. ఆ విషయం చెప్తూ వచ్చిన ఉత్తరాల్ని చూసి అతడు చాలా ఏడ్చాడు. ఇన్స్పెక్టర్, దయచేసి ఒక్క విషయం తెలపండి చాలు. అతడెప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు? ఒకసారి నాకేసి విస్మయంగా చూసి, మీ ఉద్దేశం ఏంటి? హీ వాజ్ నెవర్ డిశ్చార్జ్డ్ అంటే అనుమానంగా అడిగాను. ఎస్, అతడు ఇక్కడే మరణించాడు. బట్ యూ నెవర్ టోల్డ్ మీ.
ఇంతవరకు మీరు ఆ ప్రశ్న నన్ను అడగలేదు కదా ఇన్స్పెక్టర్. డాక్టర్ అన్నాడు. అకార్డింగ్ టు ద అవర్ రిజిస్టర్ అతను మార్చి 7వ తారీఖున చనిపోయాడు. హీ టుక్ పాయిజన్. డాక్టర్ చెప్తున్న ప్రతి మాటకి ఉలిక్కి పడ్డాను. పాయిజన్. యు మీన్ మర్డర్? నో మర్డర్ ఇన్స్పెక్టర్. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో బాగా విసిగిపోయాడు అతను. నో నో నెవర్. నేను ఇంచుమించుగా అరిచాను. ఇట్ ఈజ్ పాసిబుల్. తన ట్రీట్మెంట్ కోసం ఇంత దూరం వచ్చిన వ్యక్తి, కాబోయే భార్య కోరికపై ఆమెను సుఖపెట్టడానికి ఆరోగ్యాన్ని పొందాలి అని అనుకున్న వ్యక్తి, ఇతరుల ప్రాణాలను బలికొన్న మనిషి ఎంత పిరికివాడంటే నేను నమ్మను. నో డాక్టర్, నో. అతడు ఆత్మహత్య చేసుకోలేదు. అది హత్యే అయ్యుండొచ్చు. ఇట్ ఈజ్ ఎ ప్లాన్డ్ క్రైమ్. నా మాటలు విని డాక్టర్లు ఆ నర్సులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాడు. తర్వాత డాక్టర్ నాకేసి తిరిగి, వెల్ ఇన్స్పెక్టర్, మీరు కరెక్ట్ అయి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే అతడి మరణానికి 2-3 రోజుల ముందు అతన్ని కలవడానికి 3 వచ్చారు. అతని స్నేహితుడు, ఒక ముసలి పల్లెటూరి బైతు, ఒక ఆధునిక యువతి. ఏ విషయం వల్ల అతడి చావు సంభవించిందో చెప్తారా? ఆ విషయం పుచ్చుకున్న 2-3 రోజుల తర్వాత ప్రాణం తీస్తుంది. ఆత్మహత్య చేసుకునేవారు ఆ విషయాన్ని ఉపయోగించరు. అతని మరణం మాకు ఆశ్చర్యాన్నే కలిగించింది, అనుమానం కూడా కలిగింది. బట్ నో, ఆ విషయాన్ని అతని తరఫున వెరిఫై చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందుకని అనవసరమైన ఇరకాటంలో ఉండడం ఎందుకని మేము కూడా పోలీసులకి ఈ విషయం తెలపకుండా అతడి చావు విషయం రికార్డ్ చేశాం అంతే. ఓహో అని లేచా నేను. సదానంద్ చావుతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇంతకీ ఆ రోజ్ విల్లాలో ఉన్న దెయ్యాలా? ఇన్ని మరణాలకి కారణం ఎవరు? అందులో ఉన్న మర్మం ఏంటి? అదేంటో తెలియాలంటే 2వ ఎపిసోడ్ ముగింపులో విందామా? ఇది కూడా దాదాపు పెద్ద కదండి, 60 పేజీల పైనే ఉంది. సో 2వ భాగంలో ముగింపు. మరి ఈ భాగం ఎలా ఉందో 40 నిమిషాలు పెడితే మీరు వినగలుగుతున్నారో లేదో ఇవన్నీ మీ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ కథకి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.